సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే నాణ్యమైన రత్నాలని అందించే ఏకైక సంస్థ 6JVR. టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు దినఫలాల కార్యక్రమంలో మరి అక్టోబర్ 5వ తారీఖు శనివారం. ఈరోజు మరి దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించడం అనేది అయితే ఉంటుంది. ఇక తిథుల్లోకి వచ్చేప్పటికీ తదియ ఈరోజు పూర్తిగా ఉంటుంది. నక్షత్రంలోకి వచ్చేప్పటికి స్వాతి నక్షత్రం రాత్రి 9 గంటల 33 నిమిషాల వరకు, తదనంతరం విశాఖ నక్షత్రం ఉంటాయి. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఒక ముఖ్యమైన పని ఏదైతే ఉంటుందో దాన్ని సాధ్యమైనంత వరకు కూడా మీరు మధ్యాహ్నం 2 గంటల లోపు పూర్తి చేసుకోవటం అనేది మంచిది. ఇక మధ్యాహ్నం 2 దాటిన తర్వాత నుంచి క్రమంగా మీ యొక్క గోచారము కొంతవరకు బలహీనపడే అవకాశాలు కనపడుతున్నాయి. కనుక ఏదైనా సరే ముఖ్యమైన వ్యవహారం చేయాలి అనుకుంటే సాధ్యమైనంత వరకు కూడా మధ్యాహ్నం 2 గంటల్లో పూర్తి చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన. ఇక బయట నుంచి రావాల్సినవి ఏమైనా ఉంటే కనుక సకాలంలో రాలేకపోవచ్చు. ఆరోగ్య పరిస్థితి కూడా మన్ని ఎంతో కొంత సతాయించవచ్చు. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా భార్యాభర్తల మధ్య చిన్న విభేదాలు చోటు చేసుకోవచ్చు. దూర ప్రయాణాలకు చేసేవి అడుగులు ఏవైతే ఉంటాయో అవి మరింత ముందుకెళ్ళే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. విదేశాల్లో ఉన్నవాళ్ళు కొత్త అవకాశాలు పొందటం కానీ, లేదా అక్కడే వేరే ప్రదేశాలకి మార్పుకి సంభవం ఉండే పరిస్థితులు కూడా కనిపించవచ్చు. ఇక ఇదే రాశిలో పుట్టిన వైద్యులు, తర్వాత నటులు, ఇలాంటి వాళ్ళకి ఈరోజు అనుకోకుండా కొత్త అవకాశాలు వచ్చేది కూడా కనిపిస్తోంది. ఇక మిగతా అన్ని వ్యవహారాలు కూడా సాఫీగానే సాగిపోవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు వినాయకుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందుతారు. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు చాలా విషయాల్లో పరిపూర్ణమైన అనుకూలమైన స్థితి ఎక్కువగా కనిపిస్తుంది. గత కొద్ది రోజులుగా బాధపడుతున్న విషయాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి కొంత మీరు ముందుకు రాగలిగే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. పనులు అనేది జరిగే విధానంలో 1 గంట అటు ఇటుగా ఉన్నప్పటికీ కూడా అది ఖచ్చితంగా చివరికి వచ్చేప్పటికీ మీకు అనుకూలకంగానే పూర్తయ్యేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. మీ యొక్క వ్యక్తిగత ప్రతిభని మరింత విస్తృతపరచుకోగలగటానికి కూడా ఈరోజు ఒక అంకురార్పణ అనేది అయితే కనిపిస్తుంది. కొత్త ఆలోచనలు, కొత్త నిర్ణయాలు మిమ్మల్ని మరింత ప్రజావంతం చేయటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకుంటే మరింత అనుకూలత ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు ఆలోచనలు తీసుకునే విధానంలో తొందరపాటు అనేది పనికిరాదు. ఇంకా చీటికి మాటికి క్షణికావేశం కానీ, భావోద్వేగం కానీ మిమ్మల్ని ఎంతో కొంత అసౌకర్యానికి గురి చేయవచ్చు. సంతానపరంగా ఒక కొత్త అంశాన్ని ఈరోజు మీరు అనుభవంలోకి తెచ్చుకోగలుగుతారు. దానివల్ల ఎంతో కొంత ఆనందాన్ని పొందగలుగుతారు. పెద్దలతో మీకుండే మాట తీరు ఈరోజు ఎంతో కొంత మిమ్మల్ని పరీక్షించేలాగా ఉండటం, లేదా మిమ్మల్ని తప్పు పట్టేలాగా చేయటం అనేది కూడా ఉండొచ్చు. షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్స్ ఇలాంటి వాటికి ఈరోజు అయితే ఒకంత జాగ్రత్తగా ఉండండి. ఇక ఆర్థిక విషయాల్లో ఎంతో కొంత పురోభివృద్ధి ఉన్నప్పటికీ కూడా ఖర్చులు కూడా దానికి రెండింతలు అనేది ఎప్పటిలాగా మామూలుగా అన్నట్టుగానే ఉండటం అనేది అయితే కనిపిస్తోంది. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బయట సమస్యల కన్నా ఇంటి సమస్యలే ఏదో విధంగా ఎక్కువ మిమ్మల్ని బాధించేలాగా ఉండటం అనేది అయితే కనిపిస్తుంది. తిండికి బట్టకి లోటు లేకపోయినప్పటికీ కూడా చిన్న విషయానికి కూడా అతిగా కష్టపడవలసి రావటం,
మనం చేస్తున్నాము కదా అని చెప్పి పదే పదే మన మీదే అనేక రకాలైన బాధ్యతలు రుద్దబడటం, ఇవన్నీ కూడా మీకు మింగుడు పడని విషయంలాగా ఏడిపించడం అనేదైతే ఉంటుంది. ఇక మీ ఆరోగ్య విషయంలో కూడా శ్రద్ధ తీసుకోకపోతే ఈ వైరల్ ఫీవర్స్ కానీ, తర్వాత జాయింట్ పెయిన్స్ కానీ ఇలాంటివి ఎదుర్కొనే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు గాయత్రీ దేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. డబ్బు ఖర్చులు ఉన్నప్పటికీ కూడా దానికి మించి ఆదాయం కూడా ఈరోజు అనుకోకుండా రావటం అనేది అయితే ఉంటుంది. ఇటు ఉద్యోగంలో ఉన్నవాళ్ళు వారి వారి యొక్క జీతభత్యాలు పెరుగుదల కానీ, లేదా వీరు ఉద్యోగంలో కావాల్సిన మార్పులు ఏవైతే కోరుకుంటున్నారో అవి నెరవేరటం, తద్వారా ఎంతో కొంత సంతృప్తి లభించడం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. తోడబుట్టిన వారి సహాయ సహకారాలు మీకు లభించడం అనేది అయితే ఉంటుంది. అయితే మీకు ఏదైనప్పటికీ కూడా మీకంటే పెద్ద సంతానం, ముందుగా పుట్టిన సంతానం ఏదైతే ఉంటుందో వారి యొక్క నడవడిక విషయంలో మాత్రం మీరు ఒకంత చికాకులు ఎదుర్కొనే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఇక మిగతా విషయాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలమైన మార్పులతోనే సాగిపోవటం అనేది అయితే కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు అన్నపూర్ణాదేవికి సంబంధించిన పూజలు చేసుకోవటం అనేది చెప్పదగిన సూచన. తులారాశి వారైతే కనుక ఈరోజు ఆరోగ్య విషయంలోనూ, డబ్బు ఖర్చు పెట్టే విషయంలోనూ చాలా కొద్దిగా శ్రద్ధ వహించవలసి ఉండటం అనేది అయితే ఉంటుంది. ఒక ప్రణాళికాబద్ధంగా మీరు తిండి తినటం కానీ, అలాగే ఏదైనా సరే డబ్బు ఖర్చు పెట్టడం కానీ, ఇలా క్రమశిక్షణ లేకపోతే కనుక ఎంతో కొంత ఇబ్బంది పడే అవకాశాలు అయితే ఈరోజు ఎక్కువగా కనిపిస్తాయి. కనుక సాధ్యమైనంత వరకు కూడా ఆహార పానీయాల విషయంలో శ్రద్ధ కలిగి ఉండటం అనేది ముఖ్యం. ఇక స్నేహితులు, బంధువులతో ఈరోజు ఎంతో కొంత ఆనందంగా గడపగలుగుతారు. కొత్త వ్యక్తులు పరిచయాలు అవుతాయి, కొత్త బంధాలు బలపడతాయి. ఇంకా మిగతావన్నీ కూడా వాటంతట అవే జరిగిపోతాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత ఊరట లభిస్తుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రోజులో మొదటి అర్ధ భాగం కొద్దిగా చిన్న చిన్న చికాకులు ఎదుర్కొన్నప్పటికీ కూడా చివరికి వచ్చేప్పటికీ మొత్తానికి ఒక ఆశాజనకమైన వాతావరణం మీకు కనిపించడం అనేది అయితే ఉంటుంది. మీకంటే పెద్దవారి యొక్క విజయంలో మీరు కీలక పాత్ర వహించడం అనేది మీకు కొద్దిగా సంతృప్తినిచ్చే అంశంగా ఉండటం అనేది అయితే ఉంటుంది. అమ్మగారి ఆరోగ్య విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. ఇక ఏదైనా సరే వారసత్వంగా మనకి రావాల్సినవి ఏవైతే ఉంటాయో వాటి విషయంలో మాత్రం ఏవైనా సరే తగాదాలు ఎదురయ్యే పరిస్థితులు కూడా అధికంగా కనిపిస్తున్నాయి. వాహనాలు నడిపేప్పుడు కూడా ఒకంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత లాభం ఉంటుంది. ధనుసు రాశి వారికి అయితే కనుక ఈరోజు అత్యధిక వ్యయం అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఏదో ఖర్చు పెట్టాలి అనుకుని మరో దానికి ఖర్చు పెట్టవలసిన పరిస్థితులు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. విదేశీ ప్రయాణాలు సానుకూలం అవుతాయి. విదేశీ వ్యవహారాల్లో ఈరోజు ఎంతో కొంత మీరు లాభపడటం అనేది అయితే కూడా కనిపిస్తుంది. స్వతంత్ర వృత్తుల్లో ఉన్నవారు మరింత మంచి ఫలితాలు పొందటం అనేది అయితే కనిపిస్తుంది. ఇక కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఒక పూర్వాషాఢ నక్షత్రం వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకి పెద్దగా అనుకూలమైన పరిస్థితులు అయితే ఏమీ కనిపించడం లేదు. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు అమ్మవారికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. మకర రాశి భార్యాభర్తల విషయంలో ఒకంత జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. అలాగే భార్యాభర్తల్లో మరి ఎవరైనా సరే ఒకరు కొంత విడిగా వెళ్ళవలసిన, అది ఉద్యోగరీత్యా అవ్వచ్చు, వ్యాపార రీత్యా అవ్వచ్చు, ఇలా తప్పనిసరి చేయవలసిన ప్రయాణం కావచ్చు, ఇలా తాత్కాలికంగా ఏదైనా సరే ఇద్దరి మధ్య ఒక్కోసారి ఈ ఎడబాటు సంప్రాప్తించవచ్చు. ఇక ఎవరైనా సరే భాగస్వామ్య వ్యాపారాల్లో ఉంటే కనుక వారు ఒకంత జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక ఎగుమతి దిగుమతి వ్యాపారాల్లో ఉన్న వాళ్ళైతే ఈరోజు లాభపడటం అనేది కూడా ఎక్కువగా కనిపిస్తుంది. పుణ్యక్షేత్రాల సందర్శన, తర్వాత పెద్ద పెద్ద మరి స్వామీజీలు ఇలాంటి వారి యొక్క సాంగత్యం ఒకసారి అనుకోకుండా వారి యొక్క దర్శనం కానీ ఈరోజు అనుకోకుండా
మనకి కలిగే పరిస్థితులు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత లాభం ఉంటుంది. కుంభరాశి వారికైతే గనక ఈరోజు గత కొద్ది రోజులతో ఎదుర్కొంటున్న పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటి నుంచి చక్కటి ముందుకొచ్చే పరిస్థితులు అయితే ఉన్నాయి. మీరు జరిపే ఉత్తర ప్రత్యుత్తరాలు అనుకోండి, తర్వాత వృత్తి ఉద్యోగాల్లో మీరు చూపే నిజాయితీ అనుకోండి, అకుంఠిత దీక్ష అనుకోండి, వీటన్నిటికీ ఒక గుర్తింపు, గౌరవం ఈరోజు లభించే పరిస్థితులు అయితే ఎక్కువగా ఉన్నాయి. ఇక వ్యక్తిగత ఆరోగ్యం మటుకు ఎంతో కొంత ఇబ్బంది పెట్టడం అనేది అయితే కనిపిస్తుంది. అలాగే మనకి ఆకస్మికంగా మనలో ఉండే ఒక ఈర్ష అనుకోండి, లేదా ఒక్కోసారి అలా వచ్చి ఇలా మాయమైపోయే ఓర్వలేనితనం అనుకోండి, వీటి వల్ల కూడా ఈరోజు తాత్కాలికంగా కొంత ఇబ్బంది పడటం అనేది అయితే ఉంటుంది. కానీ ఎక్కువ శాతం మీరు అనుకున్నట్టుగా మీరు ఎంచుకున్న రంగాల్లో ముందుకెళ్ళిపోవటం అనేది అయితే ఎక్కువగా ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత లాభం ఉంటుంది. మీనరాశి వారికైతే గనక ఈరోజు గత 2 రోజులతో పోలిస్తే ఇటు ఆరోగ్యము కుదుట పడుతుంది. చేసే వృత్తి ఉద్యోగాల్లో కూడా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. దూర ప్రయాణాల్లో మనకి లాభాలు ఏర్పడతాయి. ఇలా ఎలా చూసినా కూడా ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది. మార్పులు ఉన్నప్పటికీ కూడా ఆ మార్పులు ఎంతో కొంత మనకి ఉపయుక్తంగానే ఉండేవిగా ఉంటాయి తప్ప మనని బాధించే అంశాలుగా ఉండకపోవచ్చు. మిత్రుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. కొత్త వ్యక్తుల్ని కలుసుకోగలుగుతారు. అలాగే పెద్ద వారి సాంగత్యం మీకు మీ యొక్క మనోరథాలకి మరింత ఊరటనిస్తాయి. ఇక ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా మీరు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ఎంతో కొంత ప్రయోజనం ఉంటుంది.